ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 26వ వచనం వాక్యం ఇలా ఉంది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. బయటకు స్వేచ్ఛగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల బంధింపబడి ఉన్నారు. కొంతమంది అప్పుల బంధనం, వ్యసనాల బంధనం, భయాల బంధనం, కన్నీటి బంధనం, పాపపు అలవాట్ల బంధనం. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో 4 అద్భుతాలున్నాయి. మొదటిగా అకస్మాత్తుగా అని. దేవుడు ఆలస్యం చేయడు. మనకు ఆలస్యంగా అనిపిస్తుంది, కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణం చాలు. నీ సమస్య సంవత్సరాలుగా ఉండొచ్చు, కానీ పరిష్కారం ఒక్క క్షణంలో వస్తుంది. రెండోదిగా భూకంపం. దేవుడు నేలనే కదిలించాడు అంటే పరిస్థితులే కదిలిపోతాయి, నీకు వ్యతిరేకంగా ఉన్న వాతావరణం మారిపోతుంది. మూడోదిగా తలుపులన్నీ తెరుచుకున్నాయని. ఒక్క తలుపు కాదు, అన్ని తలుపులు. నీవు తట్టిన తలుపులు మూసుకుపోయి ఉండొచ్చు, కానీ దేవుడు తెరిచే తలుపు ఎవరూ మూయలేరు. నాలుగోదిగా బంధకములు ఊడెను అని. చేతి కడియలు, కాళ్ళ గొలుసులు, ఇవి మన జీవితంలో ఏమిటంటే మన పాత పాపాలు, పాత బంధాలు, పాత భయాలు, పాత బంధనాలు అన్నీ ఊడిపోతాయి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ పౌలు మరియు శీలలు. పౌలు శీలలు దేవుని పని చేస్తున్నారు, సువార్త చెబుతున్నారు. ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం బంధనం నుండి విడిపించారు. వాళ్ళు మంచి పని చేశారు, దేవుని పనే చేశారు, ప్రజలకు ఉపకారం చేశారు. కానీ ఫలితం ఏమైందంటే ఆ అమ్మాయి యజమానులకు డబ్బు రావడం ఆగిపోయింది. అప్పుడు వారు కోపంతో పౌలు శీలపై కేసు పెట్టారు. వీళ్ళు నగరాన్ని కలవర పెడుతున్నారు అన్నారు. నిజం కాదు, కానీ ఆరోపణలు బలంగా వచ్చాయి. వారిని కోర్టుకు తీసుకెళ్లారు. ఎవరు విచారించలేదు, ఎవరు నిజం ఏంటి అని అడగలేదు. బట్టలు చింపేశారు, జనాల ముందు అవమానించారు, దారుణంగా కొట్టారు, రక్తం కారుతుంది, శరీరం నొప్పితో మండిపోతుంది. అంతటితో ఆగలేదు. వారిని సాధారణ జైల్లో కాదు, లోతైన చీకటి గదిలో వేశారు. అక్కడ గాలి సరిగ్గా లేదు, వెలుతురు లేదు, చేతులకు కాళ్లకు గొలుసులు కట్టారు. ఇది కేవలం శరీర బంధనం మాత్రమే కాదు, మనసుకు ఆత్మకు కూడా ఒత్తిడి. మనమైతే ఇలా అంటాం, దేవుడా, నేను నీ పని చేశాను కదా, మరి నాకెందుకు ఈ పరిస్థితి అని. ఇంత ప్రార్థించిన ఫలితం ఇదేనా అంటాం. కానీ పౌలు శీలలు ఏం చేశారో తెలుసా? అదే చీకటి సమయం, శరీరం నొప్పితో ఉంది, భవిష్యత్ ఏంటో తెలియదు, కానీ వారు ఫిర్యాదు చేయలేదు, దేవునిపై నిందా వేయలేదు. వారు ప్రార్థించారు, వారు స్తోత్రం పాడారు. జైలు గోడలు విన్నాయి, ఖైదీలు విన్నారు. చీకటి జైలు కాస్త ఆరాధన మందిరం అయిపోయింది. అకస్మాత్తుగా భూకంపం, జైలు పునాదులు కంపించాయి, తలుపులు తెరుచుకున్నాయి, గొలుసులు ఊడిపోయాయి. ఒక్కటి గమనించండి, వారు గొలుసులు తీసుకోలేదు, దేవుడే తీశాడు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే వారు ప్రార్థన వాళ్ళకే కాదు, పక్క ఖైదీల బంధనాలు కూడా ఊడిపోయాయి. అంటే నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ విశ్వాసం నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ చుట్టుపక్కల వారికి కూడా విముక్తి తెస్తుంది. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటి అంటే బంధనం సమస్య కాదు, బంధనంలో మన స్పందన ముఖ్యం. నువ్వు ఏడిస్తే జైల్లో ఉంటావు, అదే నువ్వు స్తుతిస్తే జైలు కదులుతుంది. చీకటి సమయం దేవుని అద్భుతం చేసే సమయం కావచ్చు. పౌలు శీలలా బంధింపబడ్డారు, కానీ వారి ఆత్మ స్వేచ్ఛగా ఉంది. అందుకే దేవుడు వారిని బంధనాల నుండి విడిపించాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా బంధనంలో ఉన్న ప్రార్థించాలి, స్థితి కాదు, స్పందన ముఖ్యం. రెండోదిగా కన్నీళ్ళ మధ్యలో స్తోత్రం చేయాలి, స్తుతి అద్భుతమైన తలుపులు తెరుస్తుంది. మూడోదిగా దేవుని సమయం కోసం ఎదురు చూడాలి, అకస్మాత్తుగా జరిగే అద్భుతాలే దేవుని ప్రత్యేకత. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి సాగడం మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఈరోజు బంధనంలో ఉన్న వారిని చూడు ప్రభా. మనసుల బంధనం, పాపాల బంధనం, ఆర్థిక బంధనం, వాళ్ళందరినీ విడిపించు దేవా. ఒక్క ఆత్మీయ భూకంపం కలగజేయండి తండ్రి. మూసుకుపోయిన తలుపులు తెరువుము, గొలుసులు ఊడగొట్టుము, బంధనాలు తెంచుము. ఈ రోజు నుండి స్వేచ్ఛ ప్రారంభమవునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.